హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అయ్యారు కొంచెం ఒక 35 వరకు సబ్స్క్రైబర్స్ అయ్యారు. సో మీ సబ్స్క్రైబర్స్ అయిన వాళ్ళతోనే మళ్ళీ ఒక గివ్ అవే ప్లాన్ చేస్తున్నాను. గివ్ అవే అంటే ఓ పెద్ద పెద్ద గిఫ్ట్స్ ఏం కాదు ఫ్రెండ్స్. నేను చేసేదే ఫార్మ్ వ్లాగ్స్ కాబట్టి నాకు ఏదైతే సాధ్యం అవుతుందో అదే నేను గివ్ అవే ఇవ్వాలనుకుంటున్నాను. అంటే మా పొలం చూపించాం కదా, మిర్చి వేసామన్నాం కదా ఫ్రెండ్స్. అందులో క్రాప్కి వచ్చింది, వాటిని కట్ చేసాము, ఎండుమిరపకాయలని. అంటే పండు మిరపకాయలు అని అంటారు, నేను చెప్తాను ఫ్రెండ్స్. ఈ పండు మిరపకాయలని కట్ చేసిన తర్వాత ఇదిగోండి ఇలా కల్లాల్లో పోసి ఆరబోస్తాము. ఆరబోసిన తర్వాత అవి బాగా ఎండి అందులో వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయి ఎండి గలగలలాడతాయి. సో వీటిని ఎండు మిరపకాయలు అంటాము. తర్వాత వీటిని గ్రేడ్ చేస్తాం ఫ్రెండ్స్. గ్రేడ్ చేసిన తర్వాత ఏంటంటే మనకి తాలు మిరపకాయలు అని వస్తాయి. ఈ తాలు మిరపకాయలు అంటే కొంచెం మీకు కాస్ట్ వేరియేషన్ చెప్తే క్లియర్గా అర్థమైంది. పండు మిరపకాయలు 20,000 కనుక అమ్మితే, అంటే మంచి మిరపకాయలు క్వాలిటీ ఉన్నాయి ఏమన్నా, ఈ తాలు మిరపకాయలు 6,000, 5,000 ఇట్లా అమ్ముతూ ఉంటాయి. సో ఇట్లా ఈ గ్రేడ్ అనమాట. నేను కంపెనీ పేర్లు అయితే చెప్పను, కానీ మన కూరలో కారాలు అమ్మే కంపెనీలు ఉన్నాయి కదా, ఓ రకరకాల ఆవాదు ఈవాదని, రైట్. ఈ కారప్పొడి కంపెనీలన్నీ ఏం చేస్తాయంటే ఆ మిరపకాయలని ఈ మిరపకాయలన్నింటిని కూడా మిక్స్ చేసి కారం పట్టేసి సింథటిక్ కలర్స్ని యూస్ చేసి అంత రెడ్డిష్గా బాగా ఎర్రగా వచ్చేటట్టు చేస్తూ ఉంటాయి. కళ్ళు చెదిరి ఎరుపు ఉంటుంది. యాక్చువల్గా ప్యూర్ మిరపకాయలతో కారాన్ని కనుక చేసుకుంటే అంత ఎరుపు రాదు ఫ్రెండ్స్. అంటే మేమేం చేస్తాము, మా అదృష్టం అనుకోవాలి పల్లెటూళ్ళలో ఉన్న వాళ్ళకి. సో ఈ మిరపకాయలు, ఎండిన మిరపకాయలు ఉంటాయి కదా, ఇవి మా అవసరాలకు తగ్గట్టు మేము ఉంచేసుకొని మిరపకాయలని అలా దాచేసుకుంటాం. వీటిని ఒక్కొక్కసారి 5 కేజీలో 10 కేజీలో తీసుకెళ్ళి కారం మిల్లులు ఉంటాయి, ఆ కారం మిల్లుల్లో మేము కారం పట్టించేసుకొని వాడుకుంటూ ఉంటాం. సో ఈసారి నేనేం చేస్తున్నానంటే, మీరే నా సపోర్టర్స్. నేను ఎందుకంటే ఒక మీరు వీడియోని వాచ్ చేసి బాగుందనో బాగాలేదనో అదనో ఇదనో సలహాలు చెప్తుంటారు కదా. సో ఈ సబ్స్క్రైబర్స్తోనే దీన్ని కూడా షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో ఒక 5 సబ్స్క్రైబర్స్ని నేను సెలెక్ట్ చేసుకొని, ఎవరైతే కామెంట్స్ చేసి నన్ను ఫాలో అయ్యి లైక్స్ చేస్తున్నారో ఈ 5 సబ్స్క్రైబర్స్కి మీకు నేను ఈవెన్ పోస్టేజ్ ఛార్జెస్ కూడా కలెక్ట్ చేయకుండా కంప్లీట్గా ఫ్రీ ఆఫ్ కాస్ట్ మీకు నేను ఎండుమిరపకాయలని సెండ్ చేద్దాం అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఎన్ని సెండ్ చేస్తాను ఏంటి అనేది మీరే చూస్తారు. మీరు కామెంట్స్లో కూడా మళ్ళీ మీకు సెండ్ చేసిన తర్వాత కూడా నేను షేర్ చేసుకుంటాను. సో మీరు అక్కడ ఒకవేళ సిటీలో ఉన్నా కూడా వీటిని తీసుకెళ్ళి మిరపకాయలు వీటిని మళ్ళీ కారం పట్టించడం ఇవన్నీ ఎందుకు అనుకున్నా, కానీ మనం కూరల్లో కూడా తాలింపు వేసుకునేటప్పుడు ఎండుమిరపకాయలు వేసుకుంటాం కదా ఫ్రెండ్స్, దానికైనా పనికి వస్తాయి కదా. ప్యూర్ మంచివి, ఆర్గానిక్ అనడం లేదు, ప్యూర్ ఆర్గానిక్తో నేను పండించాను, అసలు నేను మందులు కొట్టలేదన్నాను. ఆర్గానిక్ అంటున్న వాళ్ళు నిజంగా ఎంతవరకు ఆర్గానిక్గా పండిస్తున్నారో నాకైతే తెలియదు, నేనైతే విమర్శించట్లా. ఎందుకంటే పొలాల మీద పురుగులు తెగుళ్ళు పెరిగిపోయినాయి ఫ్రెండ్స్. కాకపోతే మేమేం చేస్తామంటే వేప నూనె, ఈ బయో మందులు ఉంటాయి కొన్ని, వాటిని లైట్గా వాడుతూ మేము కూడా, ఎందుకంటే ఖర్చు తక్కువలోనే మేము ప్రొడ్యూస్ని తీసుకోవాలి కాబట్టి అంత ఎక్కువగా మేము కూడా మందులు కొట్టలేదు, లైట్గానే మందులు కొట్టాము. మై ప్యూర్ ఆర్గానిక్ అన్న ప్యూర్. సో ఈ మిరపకాయలు నేను గివ్ అవే ఇద్దాం అనుకుంటున్నాను. సో మా ఫార్మింగ్ అప్డేట్కి వచ్చేసి జనరల్గా ఏంటంటే చూశారుగా ఫ్రెండ్స్, ఇదిగోండి ఇదేమో గోంగూర, ఇదిగోండి ఇవేమో చిక్కుడుకాయలు, చిక్కుడు తీగలండి, అదిగోండి అవేమో సొరకాయ మొక్క, ఇదేమో పుచ్చ మొక్క అండి. ఇవి క్యారెట్ విత్తనాలు ఇక్కడ చల్లాము. అయితే ఆ క్యారెట్ విత్తనాలు ఇంకా మొలవలేదు, మొన్న ఈ మధ్యనే చల్లాము. ఇదిగోండి నిన్నే సీడింగ్ జరిగింది, బెండలు ఇవి కాక పెసర, మినుము, కంది ఇవి కూడా వేసాం ఫ్రెండ్స్. సో రానున్న కాలంలో ఎవరైతే నన్ను రెగ్యులర్గా ఫాలో అవుతున్నారో, కామెంట్స్ చేస్తున్నారో, నన్ను కూడా ఎంకరేజ్ చేస్తున్నారో వాళ్ళకి నేను ఈ పెసర, మినుములు, కందులు లాంటివి గివ్ అవే ప్లాన్ చేస్తున్నాను. రైట్, యాజ్ ఆఫ్ నౌ అయితే నేను ఖచ్చితంగా మిరపకాయలు పంపిస్తున్నాను ఒక 5 సబ్స్క్రైబర్స్కి. ఇందులో రూల్స్ ఆర్ రెగ్యులేషన్స్ అంటే ఏమీ లేవు ఫ్రెండ్స్. నన్ను ఎవరైతే ఫాలో అయ్యి మీరు కామెంట్ చేసి నా వీడియోని లైక్ చేస్తున్నారో ఆ కామెంట్స్ని ఒక 5 కామెంట్స్ని నేను సెలెక్ట్ చేసుకుంటాను. ఆ 5 మెంబర్స్కి నేను వాటిని సెండ్ చేస్తాను. అండ్ భవిష్యత్తులో కూడా ఇట్లనే కామెంట్స్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటూ ఉంటాను. పెసలు, మినుములు, కందులు నా దగ్గర ఏ ఉంటాయి అంటే పెరిషబుల్. ఈ వెజిటేబుల్స్ అయితే ఖచ్చితంగా పంపించలేం కదా, అంత దూరం రావు, కష్టం కూడా. వీటిని ఏవైతే మేము పొలాల్లో పండిస్తున్నామో రైట్ ఫార్మ్ టు హోమ్ మీకు వచ్చేస్తాయి, పొలం నుంచి మీ ఇంటికి వచ్చేస్తాయి ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండి. నేనే వాటిని అమ్మడం లేకపోతే నేను పోస్టల్ ఛార్జెస్ ఇవ్వండి నేను పంపిస్తాను, ఈ
కూరగాయల బేరం ఏమీ పెట్టడం లేదు. ప్యూర్‌గా మీకు అది ప్లాన్ చేస్తున్నాను. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే రేపు కానీ ఎల్లుండి కానీ ఆ వీడియో కూడా కవర్ చేస్తాను. మా ఫ్రెండ్ ఒకడు పసుపు తోట వేశాడు. పసుపు కొమ్ములండి. అవి కూడా భూమిలో పసుపు కొమ్ములు భూమిలో వస్తాయి. సో, ఆ పసుపు కూడా మనం గివ్ అవేని ప్లాన్ చేసుకుందాం. వాడి దగ్గర నుంచి కొన్ని తీసుకుంటాను. వాటిని కూడా మన సబ్స్క్రైబర్స్‌తో గివ్ అవే ప్లాన్ చేస్తాను. యాక్చువల్‌గా ఏంటంటే మీరు పసుపు కూడా బయట చూస్తే మీరు బయట ప్యాకెట్స్‌లో కొనే పసుపు నిజంగానే అది పసుపా లేకపోతే అది కలరా, అది అంత ప్యూర్ పసుపు ఉండదండి. అందుకని నేనేం చేస్తున్నాను అంటే ఈ పసుపు కొమ్ములు ఉంటాయి కదా, ఈ పసుపు కొమ్ములనే పంపిస్తున్నాను. జస్ట్ మీరు గ్రైండ్ చేసుకున్నా సరే ఇంట్లో మీకు పసుపు తయారైపోతూ ఉంటుంది. సో, అవన్నీ వన్ బై వన్ నేను ప్లాన్ చేస్తున్నాను ఫ్రెండ్స్. యాజ్ ఆఫ్ నౌ అయితే నేను మిరపకాయలు పంపిస్తున్నాను. అండ్ ఇదిగోండి ఫ్రెండ్స్, ఇంతవరకు మనకి సీడింగ్ అనేది అంతవరకు అయింది మనకి. సో, రానున్న కాలంలో ఇంకా నేను మంచి మంచి వీడియోస్తో నేను మీ ముందుకు వస్తాను. యాజ్ యూజువల్గా మిమ్మల్ని మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్కి వచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ కామెంట్ చేయండి. నా గివ్ అవేలో కూడా పార్టిసిపేట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్.